హాయ్ అండి సతీష్ ప్రోమో చూశారు కదా. మరి టాప్ 13 ర్యాంకింగ్స్ ఇవ్వమ్మా అని చెప్పేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వైల్డ్ ఫైర్ చూపిస్తానని చెప్పిన దివ్యకి అయితే బిగ్ బాస్ అవకాశం ఇచ్చారు కనుక ఆ అమ్మాయి మరి 13 నెంబర్స్ని పెట్టి ఎవరు ఏంటి అనేది ఒక్కొక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది, ఏం రీజన్స్ చెబుతూ ఉందో కూడా చూసో. ఈ టాస్క్ అంతా ఎందుకు అంటే ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ అయితే ఉంది. ఆ ట్విస్ట్ చెప్పే ముందు నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఒక లైక్ కొట్టేసేయండి. ఇప్పటికే చాలామంది లైక్ చేస్తూ ఉంటారు. ఇంకా నేను అడిగేటప్పుడు కరెక్టే కదా ఇంటి రోజు అడుగుతాడు రిక్వెస్ట్ చేస్తాడా అని గుర్తించిన వాళ్ళందరూ ఒక లైక్ పెట్టేసేయండి. ఫస్ట్ మెసేజ్ కూడా పెట్టేసేయండి. కెప్టెన్ ఎవరయ్యారు, ఎట్లా అయ్యారు, ఇచ్చిన టాస్క్ ఏంటి, చాలా హైలైట్స్ ఉన్నాయి, అవన్నీ చెప్పేద్దాం, రివీల్ చేద్దాం. చాలా బాగుంది కంటెంట్, చాలా హైలైట్ అవుట్పుట్ అయితే ఈరోజు మనం చూడబోతున్నారు. అట్లాగే దివ్యకు సంబంధించి కూడా నిన్న హౌస్లోకి వచ్చిన తర్వాత నుంచి ఎట్లా ఉంది ఏంటంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి ఈవిడ గురించి. ఈవిడ 13 ర్యాంకింగ్స్ డిసైడ్ చేసేటప్పుడు అంటే ఆవిడ ఒపీనియన్ ప్రకారం పెట్టేటప్పుడు ఈవిడికి అసలు షో మీద ఎంత క్లారిటీతో వచ్చింది అనడానికి కొన్ని ఎగ్జాంపుల్ నైట్ ఆవిడ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఈ టాస్క్ వరకు జరిగినవన్నీ చెబితే మనకి క్లారిటీ వస్తుంది. ఫుల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఈసారి వచ్చిందని లెక్క. ఎందుకంటే రీతు చౌదరి ఫస్ట్ అయితే ఈవిడ స్ట్రాంగ్ వస్తుందని లెక్క, వద్దు షాకిబ్ మీద మనకి జాలి వచ్చింది, షాకిబ్ వస్తే బాగుంటుంది, నాగా వస్తే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు కాస్త మొహమాటంగా కన్ఫ్యూజ్గా ఉన్నారు, అంత స్ట్రాంగ్ ఫైట్ ఎవరు. సో వీళ్ళిద్దరు ఎక్కడ వచ్చేస్తే అనుష కానీ ఈమె కానీ వస్తే టఫ్ ఫైట్ ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ ఉన్నాయి కదా అని చెప్పలేక ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది, అంతా మనకే తెలిసినట్టు అనిపించింది అంటూ అన్ని స్టేట్మెంట్స్ పాస్ చేసి వాళ్ళు వద్దు అని లెక్క మాట్లాడి వాళ్ళు రాగానే మనం ఫ్రెండ్స్ అనుకుని వెళ్ళి ఏంటి అసలు ఏం జరుగుతుంది, నా గురించి ఏంటి ఒక ముక్క అని చెప్పంటే ఆవిడ ఆ దివ్య నోరు విప్పొద్దు అన్నారు బిగ్ బాస్ బయట ఏం జరుగుతుందని కరాఖండిగా చెప్పింది. అక్కడ ఇప్పొద్దు అన్నారు. ఇప్పుడు 13కి ర్యాంకింగ్స్ ఇవ్వమనేటప్పుడు బిగ్ బాస్ చెప్పమని చెప్పాడు కనుక నోరు విప్పొచ్చమ్మా, ఏమైనా చెప్పొచ్చమ్మా, చెప్పాలమ్మా అని చెప్పాడు కనుక ఖచ్చితంగా చెబుతుంది, చెప్పేస్తుంది, డౌట్లే. మరి ఎవరి గురించి ఏం చెప్పింది, ఫైనల్గా ఎవరికి అవకాశం వచ్చింది, ఎవరెవరు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు, ఫైనల్గా కెప్టెన్ ఎవరు అయ్యారని కూడా ఫస్ట్ మన ఛానల్ నుంచి రివీల్ అవుతుంది. సో వన్స్ అగైన్ నా రిక్వెస్ట్ ఏంటంటే న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్ కూడా ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ బటన్ అయితే టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్లో హైప్ కూడా ఇవ్వండి, అప్పుడే రీచ్ ఎక్కువ ఉంటుంది, సబ్స్క్రిప్షన్ కూడా వేగంగా 1 lakh అయితే దాటుద్ది, మీ కోఆపరేషన్ బట్టి అది ఉంటుంది. సరే ఇంకా అదే ఈ దివ్య వీళ్ళు రాబోతున్నారు, వీళ్ళ టాస్క్ల గురించి ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా. సో అయితే ఇక ప్రియా కూడా నీకేంటి మైనస్ అంటే ఆ అమ్మాయి కూడా అంతకుముందు చెప్పింది, హౌస్లో నువ్వు మాట్లాడే విధానం అంటే మన వాళ్ళు ఎట్లాగా చెప్పారు, హార్ష్గానే వేస్తావు, ఇంకి పింకి పాంకి వేసుకున్నారా, మీరు అందరూ అసలు ఆలోచించారా, ఇంకోటి చాలా మాట్లాడేసింది కదా భరణి గారి విషయంలో, అవన్నీ వాళ్ళు ఏదైతే చెప్పారో అలాంటివన్నీ చెప్పింది, చాలా పాయింట్లు అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చింది ఆవిడకి. అట్లాగే సంజన ఏంటంటే ఆమె మేకప్ కిట్ అంతా దాచేద్దాం, ర్యాగింగ్ చేద్దాం అని సంజన వస్తే సంజనాని ముందే ఈవిడ స్కాన్ చేసేసింది. ఎందుకంటే సంజన ఏమంటుంది, రే కొత్త అమ్మాయి అవన్నీ దాచేద్దాం వెతుక్కుంటుంది అంటే ఆల్రెడీ సంజన వచ్చారు, మొత్తం హౌస్ అంతా అదే నా లగేజ్ అంతా వెతికేసరి సెట్ చేశాను అర్థమైపోయింది, అందుకే ఇలాంటి 4 వేసి తెచ్చుకున్నాను, ఇలాంటివి చేస్తారని చెప్పిందంటే సంజన ముదురైతే సంజన కంటే దేశముదురులో కనిపించింది. ఇక్కడ ఈ మాట విన్నాక దివ్య ఆల్రెడీ వచ్చేసింది, స్కాన్ చేసేసింది, చూసేసింది, ఇలాంటివి చేస్తారని ముందే గెస్ట్ చేసిందంటే అందుకే ఒక్కొక్కటి 4 ఐటమ్స్ తెచ్చుకుందంట ఆమె. చూసారు ఎంత క్లారిటీతో వచ్చిందో. అట్టగా హౌస్లోకి వచ్చేటప్పుడు కూడా చెప్పింది, అనవసరమైన విషయాల్లో కెలుక్కొని బిస్కెట్ అయితే కాను, ఇక్కడ హౌస్లో మెయిన్ ఏంటంటే ఏం మిస్ అవుతుందంటే సెన్స్ ఆఫ్ క్లారిటీ మిస్ అవుతుంది, అది ఆ క్లారిటీ ఆ సెన్స్ ఆఫ్ క్లారిటీ నా దగ్గర ఉంది, సో అది ఆ లేని లోటు అయితే పూర్తి చేస్తానని కూడా చెప్పింది, ఆ వైల్డ్ పర్ఫార్మెన్స్తోనే ఇరగొడతానని కూడా చెప్పింది. అట్లాగే ఇంకోటి ఏంటంటే దివ్య చెబుతున్నది శ్రీజ గురించి కూడా స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది కదా, బిగ్ బాస్ కంటే గొప్ప కెప్టెన్ అనుకుంటుంది, ఎక్కడ ఆపాలో తెలియదు, ప్లేయర్ని చూస్తారు, ఎక్కడైనా మంచి ప్లేయర్స్ని చూస్తారు, అవన్నీ చెప్తూనే ఇక్కడ చెప్పింది. అంటే ఆవిడ వాడే పదజాలం కూడా అసలు ఇక ఎక్కడ ఆపాలో తెలియదు, మెంటల్ టార్చర్ పెట్టేస్తామని కూడా వాడిందంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో ఏంటి మొహమాటం లేదు. సో ఫిల్టర్ అయ్యాలి, సేఫ్గా చెప్పాలి. నాగాకి ఎందుకు నేను తీసుకోలేదంటే ఆడియన్స్ కూడా వేద్దు అనుకునేది, వీళ్ళందరూ కూడా ఏమైతే స్ట్రాంగ్ ఫట్మని చెప్తుంది, అతడైతే నెమ్మదిగా సన్నైన ఒక్కళ్ళు గొడవలు ఉండాలి అంటే ఎందుకు అంత భయం, అందుకే ఆయనకు అవకాశం రాలా. బట్ ఈవిడికి ఎందుకు వచ్చిందంటే ఇలా చెప్పబట్టే నీ వల్ల మెంటల్ టార్చర్ పెట్టేస్తావని. సో ఇట్లా ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడం వల్ల. అట్లాగే భరణి ఇలాగ ఎందుకంటే భరణి ఆడి ప్రూవ్ చేసుకుని టెనెంట్ నుంచి ఓనర్ అయ్యాడు, దర్జాగా వెళ్ళాడు. సంజన కూడా ఆడి ప్రూవ్ చేసుకుని టెనెంట్ నుంచి కెప్టెన్గా వెళ్ళింది. సో నేను కూడా అట్లా వెళ్ళాలి, నాకు ఒకరిచ్చిన ఓనర్షిప్ అక్కర్లా, నాకు నేను సాధించుకోవాలని ఎంత క్లారిటీ కాన్ఫిడెన్స్ ఉంది కనుక చూద్దాం. అటుకే లవ్ ట్రాక్ గురించి కూడా చెప్పింది, 4 షేక్ అయ్యారు ఒక ట్రాక్ గురించి చెప్పేసరికి మరి ఇప్పుడు ఎవరి బిహేవియర్ ఎట్లా చేంజ్ అవుద్దో ఆడియన్స్ మీరు చూస్తారని ఎంత ఒక స్టేట్మెంట్ ఒక మాట అని కెమెరాలతో చెప్పి అక్కడ ఎవరో లేని దగ్గర ఆవిడ కూర్చొని కెమెరాలతో చెప్పి అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది కూడా ఆడియన్స్కి చెబుతూ ఉంది. నేనేదో వాళ్ళకు
ట్రాక్ గురించి ఒక కామెంట్ చేయాలని కాదు, అసలు ఎవరు జెన్యూన్ ఎవరు బిహేవియర్. ఎందుకంటే అందరూ జస్ట్ 16 స్వీట్ 16 అనే మాదిరిగా నలుగురిలో ముందేమో ట్రయాంగిల్ స్టార్ట్ అయ్యింది, తర్వాత స్క్వేర్ అయ్యింది, చూస్తే అందరూ అప్ టు 30, 28, 29, 30 ఈ రేంజ్లో. సో ఇలాంటి వాళ్ళకి ఎంతలోనే ఈ 2 వారాల్లో ఎంత ప్రేమ పొంగి పొర్లిపోతుందంటే అసలు ఏంటి వీళ్ళకి బయటకు వదిలితే మనిషి ఒక తాజ్మహల్ కట్టేస్తారు. అసలు ఏంటి చూడాలి, రియల్ ప్రేమ, ఫుటేజ్ ప్రేమ, కంటెంట్ ప్రేమ ఏందో చూడాలి, ఎవరు ఎలా మెయింటైన్ చేస్తారో చూడాలని ఆ విషయం చెప్పి ఒక రాయేస్ అని చెప్పడంతో ఇప్పటికీ చాలామంది మైండ్ సెట్ మారిపోయాయి. ఈవిడ దెబ్బకి ఎఫెక్ట్కి తనుజ కూడా బ్రో అని పిలిచేస్తా అవన్నీ చెబుతా ఉంది. సరే, ఆ ముచ్చట్లని మనం ఒక లైవ్ మొత్తం డీటెయిల్స్ చాలా కంటెంట్ ఉంది కానీ అందులో మాట్లాడదాం. ఇక ర్యాంకింగ్స్ అడిగారు కనుక అయితే మీ దృష్టిలో ఇప్పుడు ఆవిడైతే పెట్టారు ప్రోమోలో మీరు చూసారు 1 to 13 ఎవరు ఏంటనేది. మీ దృష్టిలో 13 ఎవరైతే చెప్పేసి ఆవిడ చెప్పింది ఎవరికి ఇచ్చిన ర్యాంక్ ఏంటనేది కూడా రైట్ ఆర్ రాంగ్గా నా ఒపీనియన్ కూడా చెబుతా. ఫ్లోరాకి అయితే 13 పెట్టింది, యాక్టివ్గా లేరు అని చెబుతుంది, అది పర్ఫెక్ట్ మనం కూడా చూసాం. అట్లాగే రాము రాధుడి విషయంలో కూడా నీ పర్ఫార్మెన్స్ ఏంటి, గేమ్ ఏంటి కనిపించట్లేదని చెప్పారు. అతను టాస్క్ ఫిజికల్ టాస్క్ అంత ముందు టాస్క్ బ్రహ్మాండంగా ఆడాడు సృష్టి కోసం ఆడేటప్పుడు. మన టాస్క్లో మాత్రం తీవ్రమైన అయోమయానికి గురైపోయాడు. వాళ్ళిద్దరూ జుట్టు ముడిపెట్టుకుని కొట్టుకున్న పరిస్థితికి వచ్చింది ఇతని వల్ల. అటు తనుజతో కూడా అవునాన్ని సైగ చేయడు, టీఎం అయితే సైకిల్ చేయడు, ఆ కన్ఫ్యూజ్ అయితే ఉంది. అయితే నిన్న కూడా చూసాం సంజన వర్సెస్ తనుజ రచ్చకుండా ఇతడే కారణం. మరి గజనీకి తమ్ముడు అవుతాడు ఏందో కానీ మర్చిపోతాడు అయోమయం. ఎందుకంటే లైవ్లో మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత చిన్నపిల్లాడు ఫోన్లే అమాయకుడు అయోమయమో తెలీదు, సర్లే ఫీల్ అయ్యి ఉంటాడు, సారీ చెప్పాలని లెక్క తనుజకి ఈ అబ్బాయిని అడుగుతాడు సారీ చెప్పొచ్చు కదా అని లెక్క. అలాగే ఆ అమ్మాయి కూడా ఇతనికి సారీ చెప్పించాడు. అతను ఫీల్ అయ్యావంటే ఎందుకు ఫీల్ అవుతాను, అది కాదురా మార్నింగ్ గొడవ అయింది కదా, ఏ గొడవ అయింది, తనుజ నీకు ఒక మాట అనింది కదరా అంటే ఏం మాట అనింది, ఎట్లా అడిగితే డీమన్ ఫ్రస్ట్రేట్ అయిపోతుండే. ఊరు నీ అబ్బాయి ఏంద్ర నువ్వు ప్రశ్నకి ప్రశ్న వేస్తావు అని లెక్క. ఫీల్ అయ్యావంటే ఫీల్ అయ్యానంటే అయ్యాను, లేదంటే లేదు, ఇలా మాట్లాడుతాను. నిజంగా చాలా వెరైటీగా ఉంది రామురాధుని. మరి ఒత్తిడి వల్ల ఏంటో కానీ డిఫరెంట్గా ఉన్నాడు. సరే అయితే 12 ఇచ్చింది కానీ నేనేమంటానంటే ఇతనికి అంత నెగిటివ్ లేదు. అంటే ఆవిడ గేమ్ పరంగా చూడొచ్చు కానీ ఇప్పుడు ఓటింగ్లో చూస్తే బాక్సులు బద్దలైపోతున్నాయి. 60% ఓటింగ్తో ఉన్నాడు. అఫ్కోర్స్ ఆయనకి ఇండివిజువల్గా కనీసం 15 అయితే ఉంది కదా. అట్లాగే రామురాధుడి మీద నెగిటివ్ కూడా లేదు కదా. ఇప్పుడు సుమన్ శెట్టి వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ లేదు, అది బెటరే కదా. మరి ఈ అమ్మాయిని ఈ విషయంలో రామురాధుడిని 12 ప్లేస్ కరెక్ట్ కాదు, ఇంకా సూపర్ 6 ఆ సూపర్ 7 వరకు కూడా ఉండొచ్చు అని అనిపించింది నాకు ముందుగా. అయితే నెగిటివిటీ లేదు కదా. ఇక తర్వాత కళ్యాణ్కి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని కళ్యాణ్ లేకపోతే శ్రీజాన్ ఉద్దేశించి అంటుంది. ఎవరు ఉద్దేశించైనా సరే ఇద్దరికి ఆ డైలాగ్ అయితే సింక్ అవుద్ది ప్రోమో ప్రకారం చూసుకుంటే. ఇతనికి ఆ బ్యాలెన్స్ తప్పుతూ ఉన్నాడు కదా. అట్లాగా 11వ ప్లేస్ అనగానే మబ్బులు ఈడిపోయి ఉంటాయి. ఎందుకంటే ఈ రామురాధుడు నేను 11, 12 పక్కన మా ప్లేస్లో అబ్బో మనం చాలా సాధించామైతే ఇప్పుడైనా అర్థమయ్యి ఉంటుంది. ఎందుకంటే నాగా షాకిబ్ చెబితేనే చాలా కామెడీ చేస్తున్నాడు ఆయన లైవ్లో. లేదో చెప్తారు వాళ్ళు మొహమాట. అసలు షాకీబ్ గడు నాకంటే ఎక్కువ ఇచ్చేస్తారంటే, నాగగాడు నాకంటే ఫైర్ వచ్చేస్తుందంటే మనమే కదా ఏమొచ్చింది ఫైర్, మిస్ఫైర్ తప్ప ఏమీ లేదు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి కూడా వచ్చి అక్కడే పెట్టిందంటే అతనికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, ఎప్పటికైనా మార్చుకోవాలి అని. మారుస్తాడు లేదు చూద్దాం. అటుగా నెక్స్ట్ వన్ శ్రీజకి చెబుతూ ఉంది నీ ఎక్స్ప్రెషన్స్ కూడా నచ్చవు, అలా చూస్తావు ఒక యాటిట్యూడ్, నీ స్ట్రెంత్. ఆవిడ అంటుంది నా స్ట్రెంత్ అనుకుంటాను చెప్పే విధానం గట్ట అని చెబుతూ ఉంటే. ఇప్పుడు ఆవిడ ఎట్లా అంటే ఇప్పుడు చెప్పినప్పుడు కూడా నీ ఆట బాగోలేదమ్మా అని చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకోకపోతే అట్లా. మరి ఈవిడ 10వ ప్లేస్ ఇచ్చింది, తప్పే లేదు. 10 అంటే ఆడియన్స్ అయితే 13 ఇచ్చిన తప్పు లేదనే పరిస్థితులు ఉంది. ఎందుకంటే ఫ్లోరాకి కూడా నెగిటివ్ లేదు కదా. ఆట లేకపోయినా మాట అయితే ఆచితూచి ఆడుతుంది కనుక అసలు ఆడట్లేదే కనుక ఆ శ్రీజని 13వ ప్లేస్ పెట్టిన తప్పు లేదనే పరిస్థితి ఇక్కడ ఆడియన్స్లో కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ ఎవరికి 11 శ్రీజ కదా ఇచ్చింది. ఇక 11 శ్రీజ కదా, 11 కళ్యాణ్, 10 శ్రీజ, తర్వాత 9 మాస్క్ మనకి ఇస్తే ఆయన ఏం చెప్తాడు, వెళ్ళిపోను ఓడిపోను ప్రాసలతో చెప్తాను, నేను గివప్ ఇవ్వలేదు. మొన్న ఏం చేశాడు మరి, గివప్ కాకపోతే నేను వెళ్ళిపోతాను 3 రోజులు అన్నందండ మానిస్తుంది ఏమనుకోలే. వాళ్ళు గోల పెట్టేశారు కదా. ఎవరికీ లేనంత బెనిఫిట్ ఇతనికే వచ్చింది కదా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడించి ఆ ఇన్పుట్స్ అన్నీ ఇచ్చారు కదా. మళ్ళీ ఏమో పెద్ద స్పీచ్ ఇస్తా డైలాగులు భారీగా చెప్తూ ఉన్నారు. నామినేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గాయపడ్డు పులి సింహం అంటే మహేష్ బాబు డైలాగ్ గుర్తొచ్చింది. ప్రతి అక్కడ ఎలపరం వచ్చేస్తుంది, ఏనుగులతో ఎలకలతో కంపారిజన్ అన్నట్టుగా ఆయన మాటకి అసలు పొంతనే ఉండదు. పెద్ద ఫైట్ చేశారంటే మనకైతే కనిపించట్లే అంత ఫైట్. ఎలివేషన్ ముందులో ఎక్కువ వచ్చింది, ఆ తర్వాత ఎలివేషన్కి తగ్గట్టుగా రీచ్ అవ్వట్లే, అది మెయిన్ డ్రాబ్యాక్ ఇతనికి. అట్లాగే తర్వాత ఏంటి, ప్రియా 8 ఇచ్చారు. 8 అంటే ప్రియా కూడా మంచి పొజిషన్ ఇచ్చినట్టే, హరీష్కి, శ్రీజాకి, కళ్యాణ్కి, వీళ్ళందరికీ. అంటే ఉన్న 13 కనుక 13 ప్లస్కి అందరూ పోటీ పడవచ్చు. నాకు అడిగితే రామురాధుడు ఫ్లోరా 12, 13 కంటే వీళ్ళందరికంటే ముందు రావచ్చు. ఆ తర్వాత ఇక తదితరుల్లో వీళ్ళందరినీ పెట్టచ్చు. అంతలా ఉంది నెగిటివిటీ తెచ్చుకున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు రాసుకున్న రాత బిగ్ బాస్ హౌస్లో మాత్రం
వాళ్ళు ఏదో చేస్తారు వీళ్ళు ఏదో చేస్తారు కదా, నీ యాక్షన్కి ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్, నీ తోటి కంటెస్టెంట్ల యాక్షన్కి నీ రియాక్షన్కి మళ్ళీ ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షనే మీ జర్నీని అక్కడ డిసైడ్ చేస్తాయి. ఇక ప్రియాకి అయితే ఒక యాటిట్యూడ్, నువ్వేందు నాకు చెప్పేదైనా లుక్ ఇస్తావంటే అది కరెక్టే, మనం చూసి ఎవరు చెప్పినా విన్నట్టు ఉంది. కానీ ఇప్పుడు నిన్నైతే లైవ్లో ఆ ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటుంది. అట్లాగే నిన్న కూడా ఏంటి, మొన్నటి వరకు పండు కాదు కదా, పండు తొక్క కూడా ఇవ్వకూడదు అనేది. ఇప్పుడు ఏంటంటే ఆ తనుజ కూడా పులిహోర కూర సీక్రెట్గా ఇస్తే తీసుకుంటూ ఉంది. సో అట్లాగే ఇక్కడ ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిన్న ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ కంపారిజన్ ఎందుకు చెబుతానంటే, దివ్య టెనెంట్గా హౌస్లోకి అడుగు పెట్టేటప్పుడు మీరు ఓనర్స్ కదా, నేను ఇప్పుడు పర్మిషన్ తీసుకొని రావాలంటే లేదు మా ఓనర్స్ దేవుళ్ళు అని చెప్పింది ఈవిడ, కానీ మిగతా వాళ్ళందరూ అంటే వీళ్ళ ఒప్పుకున్నారు, మేము దెయ్యాలము వీళ్ళు దేవుళ్ళు అని లెక్క. అట్లాగే ఆ ఫుడ్ విషయంలో కూడా వాళ్ళు అంత సీరియస్గా తీసుకోబట్టి రూల్స్ పెడితే ఈవిడ అంత ఇబ్బంది పెట్టినప్పుడు మరి ఇప్పుడు ఎట్లాగే ఉంటుంది రిజల్ట్ అనేది. సో ఆవిడ నోటంటే ఆవిడ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది చూసారా, మా ఓనర్లు దెయ్యాలు అని, సారీ దేవుళ్ళు అని చెప్పేసి. అట్లాగే ఇంకోటి నెక్స్ట్ వన్ తీసుకోవడం అయితే ఇప్పుడు తీసుకుంటుంది. ఇక ఖచ్చితంగా నిన్న వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన వెంటనే భరణి గారు మీరు చాలా బాగా ఆడుతున్నారంటే ఫీడ్బ్యాక్ వచ్చింది కదంటే ఆయన షాక్, ఇదేంటమ్మా ఎన్నడలేదు నువ్వు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతాను అంటే, చాలా మాట్లాడాలండి, రియలైజ్ అయ్యింది. బట్ ఆ శ్రీజ ఇంకా రియలైజ్ కావట్లేదు, కళ్యాణ్ కూడా రియలైజ్ కావట్లేదు. మరి వాళ్ళ ఆట ఎట్లా ఉండదు చూద్దాం. ఇక 7వ ప్లేస్లో రీతు చౌదరి పెట్టారు, ఆవిడ దివ్య గారు. అట్లాగే నెక్స్ట్ 6వ ప్లేస్లో సుమన్, 5వ ప్లేస్లో తనూజ, 4th ప్లేస్లో డీమన్, అట్లాగే తర్వాత సంజన, నెక్స్ట్ 2వ ప్లేస్లో ఎమ్మెన్ఎల్, 1st ప్లేస్లో భరణి. ఇట్లా ర్యాంకింగ్స్ ఇచ్చారు. మరి మీ ర్యాంకింగ్స్ ఏంటి, ఎవరికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ఒక మెసేజ్ అయితే పెట్టేసేయండి. సరే, ఇక ఇప్పుడు టాస్క్ ఏంటంటే, బిగ్ బాస్ నాకున్న అప్డేట్ ప్రకారం 1 to 7 వరకు ఉండే కంటెస్టెంట్స్ అందరికీ కెప్టెన్ కంటెండర్స్గా రేసులో ఒక సూపర్ 6, సూపర్ 7 వీళ్ళకే ఇచ్చి ఉంటాడు అనేది అనిపిస్తూ ఉంది. సో ఆ లెక్కనైతే ఆ 1 to 7 నెంబర్స్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ప్రకారం కూడా చూసుకున్నా ఎవరికి తీసేస్తారు, భరణి ఉంటాడు రేసులో, డీమన్ పవన్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు, సంజన కూడా ఆల్రెడీ కెప్టెన్ అయ్యింది కనుక ఇద్దరు కెప్టెన్స్ అయ్యారు కనుక ఒక ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి, అందరికీ అవకాశం రావాలి అని లెక్క. బహుశా వాళ్ళైనా తప్పుకొని ఉండొచ్చు, వాళ్ళు తప్పుకోవడం కానీ జరిగి ఉండొచ్చు, లేదంటే వీళ్ళైనా తప్పించేయచ్చు. ఎందుకంటే టాస్క్లో ఖచ్చితంగా తప్పించవచ్చు. మరి టాస్క్లో తప్పించేసే లెక్క ఎలాగూ ఏంటి ఆ టాస్క్ అంటే, ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ఒక బాల్స్ ఇస్తాడు, అది ఎట్లా అంటే ఒక గమ్ లాంటి కోట్ ఇచ్చి ఆ కోట్కేమో బాల్స్ విసిరి కొట్టాలి, అది టాస్క్. అదేంటి, ఇప్పుడు ఎవరికి ఎక్కువ బాల్స్ తగిలితే వాళ్ళు అవుట్ అయిపోతారు. వాళ్ళంతా బాల్ తగలకుండా అటు ఇటు దాక్కుంటూ అటుబడి ఇటుబడి అడ్డుకుంటూ మొహానికి కొట్టేవు, కావాలని కొట్టాయి, నీ కసంతో చూపించాయి, నీ పగంతో చూపించమని పళ్ళు కరుచుకుంటూ పిడికిలు బిగించుకుంటూ రచ్చరంబలు గొడవలన్నీ అయితే కదా, కావాలని చేసుకుని ఒక సీజన్లో. తర్వాత హెల్మెట్లు కూడా పెట్టారు కదా, అది టాస్క్. అలాంటి టాస్క్, మరి ఆ టాస్క్ అలాంటి టాస్క్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అప్పుడేంటి ఎక్కువ బాల్స్ ఎవరికి వస్తే వాళ్ళు అవుట్, బట్ ఈసారి ఏంటంటే తక్కువ బాల్స్ ఎవరికి ఒంటి మీద ఉంటే వాళ్ళు విన్ కాదంట. ఎక్కువ బాల్స్ ఎవరికి ఒంటి మీద ఉంటే వాళ్ళు విన్, అంటే కొట్టించుకోవాలి. సింపుల్గా పచ్చిగా చెప్పాలంటే బాల్తో నన్ను కొట్టు అని ఎగబడి కొట్టించుకోవాలి. ఆ పక్క కొట్టిన వెళ్ళిపోవాలి, ఈ పక్క పైన కొట్టుకోవాలి, దెబ్బలు గాయాలి, ఎక్కువ బాల్ అతికించుకోవాలి. సో ఈ కొట్టించుకునే టాస్క్లో మరి ఎవరికి ఎక్కువ పడతాయి అంటే ఫైనల్లీ బాగుంది కదా టాస్క్, ఫన్నీగా ఇంట్రెస్ట్గా. గతంలో దెబ్బ తగలకూడదని, దెబ్బ తగిలితే గగ్గులు పెట్టి పెరబొబ్బలు పెట్టి కొట్టేసి ఇగో ఇక్కడ ఎర్రగా అయిపోయింది, నువ్వు చూడక్కర్లేదా, తల మీద తగిలి, ఇప్పుడు తల మీద కొడతావో, కాలు మీద కొడతావో, పన్ను మీద కొడతావో, కన్ను మీద కూడా నీ ఇష్టం, కొట్టుకున్నాడు కొట్టించుకున్నదనే ఎదురెదురుకి వెళ్ళి మరి భుజాలు ఇచ్చి, వీపు ఇచ్చి, ఛాతీ ఇచ్చి, రొమ్ము ఇచ్చి, పట్టిచ్చి, టాప్ టు బాటం తల వెంట్రుక నుంచి కాలి గోటు వరకు కొట్టండి కమాన్ అనేసి పండగ చేసుకుంటారు. అలాంటి టాస్క్ ఇది. ఎందుకంటే మరి ఎక్కువ బాల్స్ ఎవరికి అంటుకుంటే వాళ్ళే విన్ అంట. అంటే మరి కెప్టెన్ రేసులో ఉండాలంటే ఈ దెబ్బలు తగలాలంట, ఇది టాస్క్. మరి ఇదైతే నాకు చెప్పినట్టుగా 1 to 7, 1 to 6 వరకు ఆడేస్తారు. సో ఆ రకంగా అయినా సరే, ఒకవేళ డీమన్ పవన్ అండ్ సంజన ఆల్రెడీ కెప్టెన్ అయ్యాం కదా అని ఒకవేళ తప్పుకున్నా పర్వాలేదు, తప్పించాలన్నా వాళ్ళు తప్పుకోకపోయినా ఫెయిర్ ఛాన్స్ ఇవ్వాలని ఒకవేళ తప్పుకుంటే ఓకే, లేదన్నా వీళ్ళు తప్పించేస్తారు. వాళ్ళ వైపు ఒక బాల్ కూడా ఇస్తారు, మిగతా అందరూ అడ్డంగా వచ్చి గోడ కట్టేస్తారు. ఇంకెట్ట తగులుతుంది వాళ్ళకి బాల్. సో తక్కువ బాల్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా అవుట్ అయిపోతారు. అయితే ఇక మిగతా వాళ్ళలో నాకున్న అప్డేట్ ప్రకారం భరణి, ఎమాన్యుయల్, సుమన్, తనూజ, రీతు వీళ్ళు ఆడతారు. దివ్య కూడా, ఈ అమ్మాయి కూడా పార్టిసిపేషన్ చేస్తుంది కెప్టెన్గా. ఇక బాల్ విసిరే వాళ్ళు ఎవరంటే 8 నుంచి ఎవరు, ప్రియా, శ్రీజ, మాస్క్ మ్యాన్, కళ్యాణ్, రామురాథ్, ఫ్లోరా, వాళ్ళు బాల్ విసిరాలి, వీళ్ళు ఆడతారు. ఇందులో అవుట్ అయిపోయిన కూడా మళ్ళీ విసిరుకోవచ్చు. సరే, ఫైనల్గా అందరూ అవుట్ అయిపోయిన తర్వాత లాస్ట్ రౌండ్కి భరణి, ఎమాన్యుయల్ మిగులుతారంట. అంతిమంగా ఎమాన్యుయల్ అయితే విన్ అయ్యి కెప్టెన్ అయ్యాడు. 3వ వారం కెప్టెన్ ఎవరంటే ఎమాన్యుయల్. ఫస్ట్ వీక్లో అవ్వాల్సినోడు,
నోటి దాకా వచ్చి పోయిందన్న మాదిరిగా లాస్ట్లో మిస్ అయిపోయింది. సో రెండో వారం కూడా భరణి ఎమ్మెల్యేలే పోటీ పడ్డారు. అప్పుడు కూడా రీతు చేసిన పని వల్ల బిస్కెట్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది, లేదంటే అవకాశం వచ్చేది. పోనీ మూడోసారి నాగార్జున గారి సమక్షంలో ఒక టాస్క్ పెట్టారు కదా, అప్పుడైనా అవుతాడు అనుకుంటే ఆ డీమన్ పవన్ రిక్వెస్ట్ చేయడం వల్ల ఆపేశాడంట. సో ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ ఏంటంటే మూడో వారంకి అవకాశం వచ్చింది. మళ్ళీ చూసారా ఆ లాస్ట్ టాస్క్లు కూడా భరణి ఎమ్మెల్యేలు పోటీ పడే టాస్కులు, ఈ టాస్కులు కూడా ఇక్కడ కూడా మొత్తానికి ఫైనల్గా కెప్టెన్ అయితే ఎమ్మెల్యేలు అయ్యాడు. మరి ఈ అప్డేట్ ఫస్ట్ నా నుంచే కనుక మరొకసారి స్పెషల్ రిక్వెస్ట్ అంటే ఒక లైక్ కొట్టేసేయండి. ఓటింగ్లో బీభత్స భయానకమైన ట్విస్టులు అయితే ఉన్నాయి. అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా లేదా, ఉంటే ఎప్పుడు ఏంటి ఎలా అసలు జరిగిందా, ఎవరు వెళ్ళబోతున్నారు కూడా ఓటింగ్ వీడియోలు అనలైజ్ చేస్తా. ఆ వీడియో కూడా మిస్ కాకండి. ఈ వీడియోకి ఒక లైక్ కామెంట్ అయితే కొట్టేసేయండి.